హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియో కొబ్బరి మిఠాయి అండి. అందరు షుగర్తో చేస్తారు ఈ మిఠాయి, కానీ మా అమ్మమ్మ మాకు బెల్లంతో చేసి పెట్టేది. అది బెల్లంతో చేసి పెట్టినప్పుడు కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే పాకం ఎలా పట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటిని దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించాలి. కొంచెం అవి కలర్ మారేంత వరకు, అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు. తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కప్పు బెల్లంకి ఒక 1/4 కప్పు వాటర్ వేసుకొని మనం దీన్ని పాకం పట్టుకోవాలండి. చూడండి, ముక్కలన్నీ ఈక్వల్ సైజులో సమానంగా కట్ చేసుకొని ఇలా పాకం పట్టుకోవాలి. పాకం వచ్చేలోపు మనం ప్లేట్కి ఇలా నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ కానీ ఏదైనా ఒకటి అప్లై చేసి పెట్టుకోండి. తర్వాత చూడండి, ఇప్పుడు మనం పాకం చూసుకుందాం. కొంచెం తీసుకొని ప్లేట్లో వేసుకొని పాకం అనేది ఇలా రావాలి. మనం ప్లేట్కి వేసి కొట్టినప్పుడు గన్ 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 సౌండ్ రావాలండి. అలా సౌండ్ వస్తేనే ఇది సెట్ అవుతుంది. చూడండి, తర్వాత మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత తీయాలండి. చల్లారక ముందు తీస్తే చేతులు కాలితే, చల్లారినాక దానికదే వచ్చేస్తుంది. చల్లారే వరకు వెయిట్ చేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నివన్య కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.